హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం రియల్మీ టెక్ లైఫ్ నుంచి స్టూడియో H1 ఉండండి. ముందు ఇది పేక పిసికేస్తుంది, దీన్ని తీసేద్దాం, ఇబ్బందిగా ఉంది మాట్లాడడానికి. ఓకే, సో రియల్మీ టెక్ లైఫ్ నుంచి మనకి స్టూడియో H1 అని చెప్పి రియల్మీ ఫస్ట్ హెడ్ ఫోన్స్ని అయితే లాంచ్ చేసింది. రియల్మీ మనకి మార్కెట్లోకి వచ్చి దాదాపు 6 ఏళ్ళు అవుతున్నట్టుంది కదా. సో ఇప్పుడు వరకు వీళ్ళు ఇయర్ ఫోన్స్ తెచ్చారు, స్మార్ట్ వాచెస్ తెచ్చారు, మొబైల్ ఫోన్స్ తీసుకొచ్చారు, మానిటర్లు, టీవీలు కూడా తీసుకొచ్చారు. బట్ ఇప్పుడు వరకు హెడ్ ఫోన్స్ తీసుకురావాలని వీళ్ళకి ఎందుకు అనిపించలేదో, సో ఫస్ట్ టైం వీళ్ళు హెడ్ ఫోన్స్ని అయితే లాంచ్ చేశారు. రియల్మీ టెక్ లైఫ్ అంటే ఇదేం కాదు, యాక్చువల్గా రియల్మీ నుండి తీసుకొచ్చేది వాటితో కంపేర్ చేస్తే టెక్ లైఫ్లో తీసుకొచ్చే ప్రోడక్ట్స్ అనేవి కొంచెం ప్రైస్ తక్కువగా ఉంటాయి. ఇంతకుముందు డీజోన్ ఏదో ఒక బ్రాండ్ని తీసుకొచ్చి దాన్ని డిస్కంటిన్యూ చేశారు కదా. యాక్చువల్గా ఆ బ్రాండ్ మనకి టెక్ లైఫ్లోంచే తీసుకొచ్చారు. సో దాని ప్లేస్లో ఇప్పుడు మళ్ళీ వీళ్ళు టెక్ లైఫ్ అని చెప్పి కంటిన్యూ చేస్తూ ఇప్పుడు మనకి హెడ్ ఫోన్స్ని అయితే తీసుకొచ్చారనమాట. ఈ హెడ్ ఫోన్స్లో చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. బ్లూటూత్ 5.4తో వస్తుంది, ఎల్డాక్ కోడాక్ ఉంటుంది, హైరిస్ వైర్లెస్ సపోర్ట్ ఉంది, అలాగే 40mm డైనమిక్ డ్రైవర్తో వస్తుంది, 43 డెసిబెల్ హైబ్రిడ్ ANC సపోర్ట్ ఉంది, 70 అవర్స్ వరకు ప్లేబ్యాక్ టైం వస్తుంది, స్పేషియల్ ఆడియో ఉంది, డ్యూయల్ డివైస్ కనెక్షన్ ఉంది. సో ఈ విధంగా మనకి చాలా ఫీచర్స్ని అయితే ఈ హెడ్ ఫోన్స్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ హెడ్ ఫోన్స్ అయితే నేను ఆల్రెడీ 1 వీక్ నుంచి టెస్ట్ చేస్తున్నాను. సో ఈరోజు ఈ హెడ్ ఫోన్స్ ఎలా ఉన్నాయనే విషయాన్ని అయితే మీకు చెప్తాను అనమాట. సో ముందుగా మనకి అవుట్ ఆఫ్ బాక్స్ ఏం వస్తాయని చూసుకుందాం. బాక్స్ అయితే మనకి ఈ విధంగా వైట్ కలర్లో అయితే వస్తుంది. 3 కలర్ వేరియంట్లు అయితే అవైలబుల్లో ఉంటాయని చెప్పి తెలుస్తుంది. బ్లాక్, వైట్ అండ్ రెడ్. నాకైతే మాత్రం వీళ్ళు బ్లాక్ కలర్ పంపించారు. అలాగే ఎంఆర్పి ప్రైస్ చూస్తే మీకు 7,999 రూపాయలు అని చెప్పేసి ఎంఆర్పి ప్రైస్ ఉంది. బట్ అంత ప్రైస్లో తయారు నేను అనుకోవడం బిలో 5,000లో తీసుకొస్తారు అనుకుంటున్నాను. ఇక అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి హెడ్ ఫోన్స్తో పాటు ఒక యూజర్ మాన్యువల్ అయితే ఉంటుంది. ఒకసారి యూజర్ మాన్యువల్ మీరు చదువుకోవడం బెస్ట్ అనమాట. ఎందుకంటే ఇందులో ఉన్న బటన్స్ ఫంక్షన్ ఎలా ఉంటుంది అనేది మనకు తెలుస్తుంది. లేదంటే ఈ వీడియో మీరు చూస్తే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. C2C కేబుల్ ఒకటైతే ప్రొవైడ్ చేస్తారు, A2C కేబుల్ని ఒకటైతే ఇస్తారనమాట. ఇవి మనకి అవుట్ ఆఫ్ బాక్స్ అయితే ఉంటాయి. ఇక హెడ్ ఫోన్స్ లుక్ గురించి మాట్లాడుకుంటే ఇయర్ కప్స్ చూడంగానే మీకు ఒక బ్రాండ్ అయితే గుర్తు వస్తుంది, అదే సోనీ ఇటువంటి ఇయర్ కప్స్ డిజైన్తో ప్రీమియం అంటే ఫ్లాగ్షిప్ హెడ్ ఫోన్స్ అయితే తీసుకొస్తుంటారు. సో అటువంటి డిజైన్ అయితే మనకు ఉంటుంది. కంప్లీట్ ఇది మనకి ప్లాస్టిక్ బిల్తో వస్తాయన్నమాట. మనకి హెడ్ దగ్గర క్వశ్చన్ అయితే ప్రొవైడ్ చేస్తారు, అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఓకే, మీకు ఎనీ హెడ్, ఎంత పెద్ద హెడ్ అయినా సరే సెట్ అయిపోద్ది. అలాగే ఇయర్ కప్స్ మనకి టిల్ట్ అవ్వడం, అలాగే రొటేట్ అవ్వడం అయితే జరుగుతూ ఉంటాయి. ఇక హెడ్ ఫోన్స్ వెయిట్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. 254 గ్రామ్స్ వరకు మీకు హెడ్ ఫోన్స్ వెయిట్ అయితే ఉంటుంది. ఇక ఇయర్ కప్స్ గురించి మాట్లాడుకుంటే మనకి క్వశ్చన్ అయితే బాగానే ఉంది. మనకి లెఫ్ట్కి లెఫ్ట్, రైట్కి రైట్ లోపల మనకి మెన్షన్ చేసి ఉంటుంది. ఓకే, మీకు చాలా స్మూత్ ఉంటుంది. అలాగే ఇయర్ కప్స్ కూడా పెద్ద సైజే ఉంటాయి. కాకపోతే ఇవి డిటాచబుల్ అయితే కాదు, అంటే తీయడానికి అయితే ఏమీ లేదు, గట్టిగానే అంటించేశారు. సో ఎప్పుడైనా పాడైపోతే పీకేసి మళ్ళీ పెట్టుకోవడం కొంచెం ఇబ్బందికరంగానే ఉండొచ్చు అనమాట. లెఫ్ట్ ఇయర్ కప్ బటన్స్ లాంటివి ఏమి ఉండవు. మనకి నాయిస్ క్యాన్సిలేషన్ గ్రిల్, అలాగే మైక్ అయితే ఉంటుంది. రైట్ ఇయర్ కప్లో మాత్రం మీకు బటన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇందులో మీకు టైప్ సి పోర్ట్ అయితే ఉంటుంది. టైప్ సి నుంచి మనం ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇదే టైప్ సి నుంచి మనం మొబైల్ కూడా కనెక్ట్ చేయొచ్చు. వీళ్ళు 3.5 ఆడియో పోర్ట్ అయితే ఇవ్వట్లేదు. ఈ టైప్ సి నుంచి మొబైల్ కనెక్ట్ చేయగానే ఆటోమేటిక్గా హెడ్ ఫోన్స్ అయితే ఆన్ అయిపోతాయి. బట్ ఒకసారికి బ్లూటూత్ ఆన్ అవ్వదు. ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు, దానివల్ల మీకు బ్యాటరీ సేవ్ అవుతుంది. హెడ్ ఫోన్స్ ఆన్ అవుతాయి కాబట్టి ANC, యాంబియంట్ మోడ్ ఇవి అయితే మీరు ఆన్ చేసుకోవచ్చు. ఇక ఇక్కడ మీకు ANC బటన్ అయితే ఉంటుంది. ANC ఆన్ అండ్ ఆఫ్కి ఉపయోగపడుతుంది. అలాగే యాంబియంట్ మోడ్లోకి ఎంటర్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. గేమ్ మోడ్ అలాగే మ్యూజిక్ మోడ్లోకి షిఫ్ట్ అవ్వాలంటే మీరు ఈ బటన్ మీరు ప్రెస్ చేసి హోల్డ్ చేసి పట్టుకున్నారు అనుకోండి 1 సెకండ్, సో షిఫ్ట్ అవుతారు. ఇక ఎల్డాక్ ఆన్ అండ్ ఆఫ్ అవ్వాలంటే ఇదే బటన్ మనకు 3 టైమ్స్ ప్రెస్ చేసామంటే ఎల్డాక్ ఆన్ అండ్ ఆఫ్ అయితే అవుతుంది. అదే సేమ్ టైం డివైస్ షిఫ్ట్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. అంటే 2 డివైస్కి హెడ్ ఫోన్స్ కనెక్ట్ చేశారనుకోండి, ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్కి షిఫ్ట్ అవ్వడానికి ఈ బటన్ 3 టైం ప్రెస్ చేస్తే సరిపోతుంది. మామూలుగా ఆటోమేటిక్గానే షిఫ్ట్ అయిపోద్ది. ఓ దాంట్లో ప్లే చేస్తున్నప్పుడు ఇంకో దాంట్లో పాజిటివ్లో ఉందనుకోండి, ఆటోమేటిక్గా షిఫ్ట్ అయింది. అలా కాకుండా మీరు మాన్యువల్గా షిఫ్ట్ చేయాలంటే ఈ బటన్ అయితే యూజ్ చేయొచ్చు. ఇక ఇదే బటన్ 2 టైమ్స్ ప్రెస్ చేశారనుకోండి, మీకు స్పేషియల్ ఆడియో అనేది ఆన్ అండ్ ఆఫ్ అయితే అవుతుంది. ANC బటన్ని అలాగే వాల్యూమ్ ప్లస్ బటన్ని రెండింటిని హోల్డ్ చేసి పట్టుకున్నారనుకోండి 1 సెకండ్, ఇక్కడ ANC అనేది అడాప్టివ్ మోడ్లోకి అయితే తీసుకెళ్తుంది అనమాట. అంటే యాంబియంట్కి తగ్గట్టుగా ANCని ఇది అడ్జస్ట్ చేసుకోవాలంటే మీరు ANC అలాగే ప్లస్ సింబల్ని రెండింటిని ఒకేసారి ప్రెస్ చేసి హోల్డ్ చేసి పట్టుకుంటే 1 సెకండ్ నాయిస్ మోడ్ని అడాప్ట్ అయితే చేసుకుంటుంది. ఇక నెక్స్ట్ మనకి పవర్ బటన్ ఇస్తారు. ఈ పవర్ బటన్ మనం ఆన్ అండ్ ఆఫ్తో పాటు కాల్ లిఫ్ట్ చేయడానికి, అలాగే కాల్ ఎండ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఏదైనా సాంగ్ ప్లే అండ్ పాజ్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇదే బటన్ 1 సెకండ్ ప్రెస్ చేసి హోల్డ్ చేశారంటే కాల్ వచ్చినప్పుడు రిజెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ బటన్ 2 టైమ్స్ ప్రెస్ చేశారనుకోండి, వాయిస్ అసిస్టెంట్ అయితే ఆన్ అవుతుంది. అదే 3 టైమ్స్ ప్రెస్ చేశారంటే ఇంకో డివైస్కి ఏమైనా కనెక్ట్ చేయాలనుకుంటే పేరింగ్ మోడ్లోకి అయితే తీసుకెళ్తుంది. ఇక వాల్యూమ్ ప్లస్ మైనస్ ఈ 2 బటన్స్ ఉంటాయి. వాల్యూమ్ పెంచాలన్నా తగ్గించాలన్నా ఉపయోగపడతాయి. అదే సేమ్ టైం మనం ఏ వాల్యూమ్ బటన్స్ని 2 సెకండ్స్ హోల్డ్ చేసి పట్టుకున్నారంటే నెక్స్ట్ సాంగ్కి ప్రీవియస్ సాంగ్కి అయితే వెళ్తారు. ఇక హెడ్ ఫోన్స్లో డ్రైవర్ మీకు 40mm డ్రైవర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. డైనమిక్ డ్రైవర్ని అయితే ఇస్తున్నారు. మనకి 20 హెర్ట్జ్ నుంచి
40 కిలో హెర్ట్జ్ వరకు మనకి ఇది ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అయితే చేస్తాయి. ఇక మీకు లో లేటెన్సీని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే మీరు గేమ్స్ ఆడేటప్పుడు లో లేటెన్సీకి మీరు టైప్ సీని వాడడం బెస్ట్ అనమాట. అంటే కేబుల్ యూజ్ చేసే గేమ్స్ ఆడుకోవడం బెస్ట్. ఇక అలాగే ఇందులో మీకు 600 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. వీళ్ళు చెప్పడం అయితే 70 అవర్స్ మనకి ప్లేబ్యాక్ టైం ఇస్తుంది అంటున్నారు ఏఎన్సీ ఆఫ్ చేసుకుంటే. ఏఎన్సీ ఆన్ చేస్తే 45 అవర్స్ అంటున్నారు. ఫుల్ ఛార్జ్ చేయడానికి 1.5 అవర్ అయితే టైం పడుతుంది అంటున్నారు. బట్ ఒకసారికి ఏదైనప్పటికీ మీకు 2 అవర్స్ అయితే ఫుల్ ఛార్జ్ అవ్వడానికి టైం పడుతుంది. మినిమం మీరు ఏఎన్సీ ఆఫ్ చేసినప్పటికీ 50 అవర్స్ మీకు ప్లేబ్యాక్ టైం అనుకోవడమే. అదే ఏఎన్సీ ఆన్ చేసుకుంటే 30 అవర్స్ అనుకోవడం. అది కూడా మీరు వాల్యూమ్ మెయింటైన్ చేసేదాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఏఎన్సీ పనితనం ఎలా ఉందంటే 43 డెసిబెల్ అయితే ఇస్తున్నారు. సో 43 అంటే పర్వాలేదు, మీకు మంచి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఇస్తున్నారు. మనకి ఇక్కడ సోనీ చూస్తే 47 డెసిబెల్ అయితే అందిస్తుంది. బాగానే ఉందని చెప్పొచ్చు. ఏఎన్సీ వచ్చేసరికి కండిషన్ బట్టి ఉంటుంది. మీరు ఎటువంటి సౌండ్ కండిషన్లో మీరు ఏఎన్సీ ఆన్ చేసుకున్నారనే దాన్ని బట్టి ఉంటుంది. అలాగే యాంబియంట్ కూడా చక్కగానే వర్క్ చేస్తుంది. దాని మీద అయితే నాకేం పెద్ద కంప్లైంట్ లేదు. ఎందుకంటే ప్రైస్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి. ఇక స్పేషియల్ ఆడియో కూడా ఓకే, ఇచ్చామంటే ఇచ్చారు, అందరూ ఇస్తున్నారు కాబట్టి మేము ఇచ్చాం అన్నట్టుగా ఉంది. స్పేషియల్ ఆడియో మనం ఆన్ చేసినప్పుడు తెలుస్తుంది, లిటిల్ బిట్ తెలుస్తుంది. అలా అని చెప్పి ఓ సూపర్ అని చెప్పడానికి అయితే లేదు. ఇక ఫైనల్గా మనకి ఆడియో క్వాలిటీ ఎలా ఉంది అంటే యాక్చువల్గా వాల్యూమ్ అయితే పీక్ లెవెల్ ఉంది. ఇక పీక్ లెవెల్ అని చెప్పడానికి ఏముందిలేండి, సాధారణంగా హెడ్ ఫోన్స్ అంటేనే మనకు వాల్యూమ్ పీక్ లెవెల్ అయితే ఇస్తారు. అట్ ద సేమ్ టైం మనకి వాల్యూమ్తో పాటు బేస్ కూడా హెడ్ ఫోన్స్ అనేసరికి ఎక్కువగా ఉంటాయి. దీంట్లో కూడా మీకు బేస్ ఉంది, బట్ వచ్చేసరికి జస్ట్ ఓకే ఓకే అన్న బేస్ అయితే ఉంది. అంటే నేనైతే ఫుల్ బేస్ లవర్ని. నాకు ట్రిబుల్స్ అంత ఎక్కువ లేకపోయినా సరే బేస్ అయితే మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తాను. నాకు కావాల్సినంత బేస్ అయితే వీళ్ళు అందించలేకపోయారని చెప్పొచ్చు. మామూలుగా హెడ్ ఫోన్స్ ఇంత ఇయర్ కప్స్ ఉన్నాయి. సో బేస్ అయితే నేను చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను. నా ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ అవ్వలేదు. అలాని బేస్ లేదని చెప్పను, బేస్ అయితే ఉంది. నాకు కావాల్సిన ఆ పంచీనెస్ అయితే కొద్దిగా మిస్ అయిందని చెప్పొచ్చు. ఇక మీకు ట్రిబుల్స్ అండ్ ఓకాల్ అయితే ఓకే, దాని లెవెల్లో మీకు చక్కగానే అడ్జస్ట్ చేసినాయి. అంటే మొత్తం అన్ని వీళ్ళు బ్యాలెన్స్డ్గా తీసుకొచ్చారు. మీకు ట్రిబుల్స్, ఓకాల్స్, బేసు అన్నిటిని బ్యాలెన్స్గా తీసుకొచ్చేసారనమాట. సో దానివల్ల నాకు అంతా ఓకే, కానీ ఆ బేస్ దగ్గర కొద్దిగా కొట్టేసింది అనిపించింది. ఇక ఓవరాల్గా అయితే మీకు మ్యూజిక్ లవర్ అయితే ఓకే, మీరు ఎంజాయ్ చేస్తారు. బేస్ లవర్ అయితే మాత్రం కొద్దిగా మీరు డిసప్పాయింట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇక తర్వాత యాప్ సపోర్టు. సో మామూలుగా రియల్మీ తీసుకొచ్చే ఎనీ ప్రోడక్ట్ మనకి యాప్ సపోర్ట్ అయితే ఉంటుంది. రియల్మీ యాప్ సపోర్ట్ అయితే నాకు కనిపించలేదు. అంటే వీళ్ళు బాక్స్ మీద మెన్షన్ చేయలేదు, యూజర్ మాన్యువల్లో మెన్షన్ చేయలేదు. యాప్లో ఓపెన్ చేసి సెర్చ్ చేసినా సరే ఈ హెడ్ ఫోన్స్ అయితే నాకు అక్కడ కనిపించలేదు. మేబీ లాంచ్ అయిపోయిన తర్వాత సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా ఏమైనా ఇస్తారేమో అనుకుంటున్నాను, లేకపోతే ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు కదా, అది మైనస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ బటన్స్ని, ఈ ఫీచర్స్ అన్ని అందరికీ అర్థం కావు. నేనే చాలాసార్లు కన్ఫ్యూజ్ అయ్యాను. సో వీళ్ళు యాప్ సపోర్ట్ ఇచ్చి ఈ బటన్స్ మనం అక్కడ మేనేజ్ చేసుకునేలాగా ఇచ్చుంటే బాగుండేది. మరి చూద్దాం మరి వీళ్ళు యాప్ సపోర్ట్ ఇస్తారో లేదో. ఇక ఫైనల్గా కంఫర్ట్ ఎలా ఉందంటే ఓకే, మీకు మంచి కంఫర్ట్ అవుతుంది, చక్కగా అయితే సెట్ అయిపోతుంది, ఫిట్ చూసారు కదా. సో పెట్టంగానే చుట్టుపక్కల నాయిస్ కూడా ఏమీ పెద్దగా డిస్టర్బ్ చేయట్లేదు, చక్కగా ఉంది. సో మీకు పడిపోద్దన్న భయం అయితే లేదు. సో నేను దీంతో అయితే మాత్రం దాదాపుగా ఒక 2-3 మూవీస్ అయితే చూశాను. అంటే కంటిన్యూగా చూడలేదు, ఫుల్ మూవీ చూసేసి తర్వాత యూట్యూబ్లో కొన్ని వీడియోస్ అవి చూస్తున్నప్పుడు ఒక 3 అవర్స్ తర్వాత లిటిల్ బిట్ నాకు పెయిన్ అనిపించింది. 2.5 3 అవర్స్. సో మనకి లిటిల్ బిట్ పెయిన్ అయితే అనిపిస్తుంది. అది డిపెండ్ అయి ఉంటుంది మీ చెవుల సైజుని బట్టి. సో డిపెండ్ అయి ఉంటుంది. నా చెవు సైజ్ అయితే చాలా పెద్దగా ఉంటుంది, అందువల్ల ఎయిర్ కప్పు పెద్దదైనప్పటికీ కొద్దిగా బయటకు వస్తుంది. దానివల్ల ఇక్కడ లైట్గా పెయిన్ అయితే అనిపించింది. అందరికీ ఉంటుందని అయితే నేను చెప్పలేను. రియల్మీ టెక్ లైఫ్ అంటే మనకి ప్రోడక్ట్స్ తక్కువ ప్రైస్లో తీసుకొస్తారు కాబట్టి దానికి తగ్గట్టుగానే క్వాలిటీ కూడా ఉంటుంది. సో ఓకే, మీకు బాగానే ఉంది, ఫినిషింగ్ అంతా బాగానే ఉంది. అలాగే చూడడానికి కూడా మనకి అట్రాక్టివ్గానే ఉన్నాయి. సో చూద్దాం మరి ఎంత ప్రైజ్లు తెస్తారు. నేను కూడా బిలో 5000లో తీసుకొస్తారు అనుకుంటున్నాను. 4999 లేదా 4499 అలా తీసుకొస్తే బాగుంటుంది. చూద్దాం ఏ ప్రైజ్కి తీసుకొస్తారో. సో మీకు ఎలా అనిపించినాయి ఈ హెడ్ ఫోన్స్? అలాగే మీరేమైనా హెడ్ ఫోన్స్ వాడుతుంటే వాటి బ్రాండ్ ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.